మంత్రాల మామిడి. చాలా కాలం క్రితం విషయం. వేసవికాలం నడుస్తూ ఉంది. ఒక గ్రామంలో చిన్నూలాల్ అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను తన ధర్మపత్ని ఇంకా కొడుకుతో కలిసి ఉండేవాడు. భార్య పేరు చున్నీదేవి, కొడుకు పేరు గోలు. గోలు నిజంగానే గోళంలా ఉండేవాడు, అంటే లావుగా ఉండేవాడు. అమ్మ గారాబం చేయడంతోటి అతను సోమరిగా తయారయ్యాడు. గోలు ఏ పని చేసేవాడు కాదు, ఇంకా రోజంతా అలా తింటూనే ఉండేవాడు. గోలుకి ఇంటి బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు, అన్నీ అక్కడే లభిస్తూ ఉన్నాయి. అమ్మ గారాబం వల్ల అతను బాగా లావైపోయాడు. కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. కానీ ఒకరోజు గోలుకి జబ్బు చేసింది. చున్నీలాల్ సేఠ్ ఎందరో వైద్యుల్ని పిలిపించి గోలుకి చికిత్స చేయించాలని చూశాడు, కానీ ఏ లాభమూ కనపడలేదు. ఒక రోజున వాళ్ళింటి ముందు నుంచి ఒక ఫకీర్ బాబా వెళ్తూ ఉన్నారు. ఆయన ఎంతో జ్ఞాని. చున్నీలాల్ ఆయన్ని తన ఇంట్లోకి పిలిచి గోలు జబ్బు గురించి చెప్పాడు. ఫకీర్ బాబా, ఇలా చూడండి, నా కొడుక్కి ఏం జరిగిందో అర్థం కావట్లేదు. చున్నీలాల్ అన్నాడు. దానికి ఫకీర్ బాబా అన్నారు, కంగారు పడకు, నీ కొడుక్కి ఏమీ కాలేదు. అతను చాలా త్వరగా కోలుకుంటాడు. కానీ ఎలా ఫకీర్ బాబా? చున్నీలాల్ సేఠ్ అడిగాడు. దానికి ఫకీర్ బాబా అన్నారు, నీ కొడుకు ఇంట్లో ఏం పని చేస్తాడు? చున్నీలాల్ సేఠ్ అన్నాడు, ఏమీ చేయడండి, అలా రోజంతా తింటూనే ఉంటాడు. వీళ్ళ అమ్మ గారాబంతో వీణ్ణి బాగా పాడు చేసింది. నేను ఎంతో బాధపడుతున్నాను. అలా అనగానే చున్నీదేవి వెంటనే అంది, మీరు ఊరుకోండి, మనకున్నది ఒక్క కొడుకే. ఈ ఆస్తంతా ఎవరికి? మన కొడుకుకే కదా. బయటికి పోయి ఏ పని చేయకపోయినా ఏం పర్లేదు. అలా అంటూనే ఆమె గోలుకి తినిపిస్తుంది. ఫకీర్ బాబా చున్నీలాల్ని పక్కకి తీసుకెళ్లి అంటారు, నువ్వు కంగారు పడకు, వీణ్ణి బాగు చేయాలంటే నువ్వు నా మాట వినాలి. ఏం మాట ఫకీర్ బాబా? చున్నీలాల్ అడిగాడు. దానికి ఫకీర్ బాబా అన్నారు, ఇక్కడి నుంచి 2 క్రోసుల దూరంలో 2 మామిడి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి మంత్రాల మామిళ్లు వస్తాయి. ఒక చెట్టుకి పచ్చికాయలుంటే ఇంకో చెట్టుకి పండిన కాయలుంటాయి. నువ్వు నీ కొడుకుని భార్యని ప్రతిరోజు పొద్దున్న అవ్వకుండానే నడుచుకుంటూ వెళ్ళి ఆ మామిడికాయలు కోస్తెమ్మనాలి. పచ్చి మామిళ్లు నీ భార్య చున్నీదేవి తెస్తుంది, ఇంకా పండిన పళ్ళు నీ కొడుకు గోలు తెస్తాడు. ఏంటేనా? చున్నీలాల్ అడిగాడు. ఆగు, ఇంకో మాట. పండిన ఒక్క మామిడి పండునే గోలు రోజు ఇంటికి వచ్చిన తర్వాత తినాలి. మరి నీ భార్యేమో కేవలం 5 పచ్చి మామిడికాయలు ఇంటికి తేవాలి. అలా చెప్పి ఫకీర్ బాబా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు పొద్దున్నే గోలు ఇంకా చున్నీదేవి ఇంటి బయటకి వచ్చారు. ఓహో అమ్మా, నాకు నడవడానికి కూడా కావట్లేదు. గోలు అన్నాడు. అవునబ్బాయి గోలు, కానీ ఏం చేద్దాం, వేరే దారి కూడా లేదు మనకు. అమ్మ అంది. వెళ్తూ వెళ్తూ ఆ ఇద్దరూ ఆ మామిడి చెట్ల వద్దకు వెళ్లారు. చున్నీదేవి 5 మామిడికాయలు కోస్తే గోలు ఒక్క మామిడి పండునే కోశాడు. అప్పుడే ఒక కుక్క వాళ్ళ వెనకాల పడింది. వాళ్ళిద్దరూ పరిగెత్తసాగారు. ఒకసారి గోలు ముందుంటే ఇంకోసారి అమ్మ ముందుండేది. ఆ కుక్క ఎప్పటికీ అలా వెంటాడుతూనే ఉండేది. అలా పరిగెట్టి పరిగెట్టి వాళ్ళు ఇంటికి వచ్చారు. గోలు మామిడి పండుని తింటే అమ్మేమో ఆ 5 మామిడికాయల్ని నీళ్లలో పెట్టింది, దాంతో అవి పాడవని. ఈ విధంగా గోలు ఇంకా చున్నీదేవి ప్రతిరోజు ఆ మామిడి చెట్ల వద్దకు వెళ్లి మామిడికాయలు కోసుకుని తెచ్చేవారు. అలా వాళ్ళు 2 వారాల దాకా చేశారు. ఇప్పుడు గోలు పరిగెడుతూ పరిగెడుతూ మామిడి చెట్ల దగ్గరికి వెళ్తే చున్నీదేవి కూడా చాలా వేగంగా వెళ్లేది. అలా చేయడం వల్ల గోలు ఊబతనం తగ్గిపోయి అతను జబ్బు నుంచి బయటపడ్డాడు. చున్నీదేవికి కూడా చాలా బాగా అనిపించసాగింది. అప్పుడు చున్నీదేవి ఆ పచ్చి మామిడికాయల ఊరగాయ పెట్టింది. అప్పుడే ఫకీర్ బాబా అక్కడి నుంచి వెళ్తూ ఉన్నారు. చున్నీలాల్ ఆయన్ని పిలిచి ఇలా అన్నాడు, ఫకీర్ బాబా, మీరు మహత్యం చూపించారు. అడవిలోని ఆ 2 చెట్లు నిజంగానే మాయగలవి. మంత్రాల మామిళ్ళు ఎంతో మహత్యం చూపించాయి. దీనికి ఫకీర్ బాబా అన్నారు, అనడానికి నువ్వు వాటిని మంత్రాల మామిళ్ళు అనొచ్చు, కానీ ఇది వ్యాయామం యొక్క మహత్యం. మీ అబ్బాయికి దాని అవసరం ఎంతో ఉండింది. అందుకు అందరూ నవ్వసాగారు. మరి పిల్లలు, ఏమర్థమైంది ఈ కథతోటి? ప్రపంచంలో మాయం ఉందో లేదో ఇది తెలీదు గాని వ్యాయామం చేయడం వల్ల మాత్రం తప్పకుండా లాభం కలుగుతుంది. ఒక గ్రామంలో దీపక్ అనే పిల్లాడు తన తల్లితో కలిసి ఉండేవాడు. దీపక్కి తండ్రి తోడు లేనందువల్ల అతను ఎంతో పెదరికంలో ఉండేవాడు. దీపక్ సన్నగా బలహీనంగా ఉండేవాడు, కానీ అతను ఎంతో మంచి గుండెతో తెలివైనవాడు.
అతని తల్లి అరటిపళ్ళు అమ్మి గడుపుతూ ఉండేది. ఎంతో నిజాయితీతో బాగా కష్టపడేది. దీపక్ కూడా తన తల్లికి పనిలో సాయం చేసేవాడు. వాళ్ల పొరుగామె విమల ఎంతో కుటిలమైంది, ఇంకా మోసగత్తే. ఆమె కూడా అరటిపళ్ళు అమ్మడమే చేసేది. ఆమె ఖరీదైన ధరలో అరటిపళ్ళు అమ్మేది. అందుకనే ఆమె వద్ద డబ్బుకి ఎలాంటి లోటు ఉండేది కాదు. ఆమె కొడుకు రోహిత్ ఎంతో ఆరోగ్యవంతుడు. దీపక్ని ఊళ్ళోని పిల్లలు అతని పీలతనాన్ని చూసి ఏడిపించేవారు. అప్పుడు రోహిత్ అన్నాడు, ఈ కర్రముఖ మంత్రం ఏం ఆడుతుంది? వెళ్ళి ముందర ఏదైనా తిని ఆరోగ్యంగా రా. కానీ వీడు పేదవాడుగా, వీడి వద్ద తినడానికి డబ్బు ఎక్కడుంది? బాబు, ఎండిపోయిన ఎముకలతో కబడ్డీ ఆడరు. దీపక్ వాళ్ల మాటలు విని ఎంతో బాధపడ్డాడు. ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చాడు. దీపక్ తల్లితో అన్నాడు, అమ్మా, మనం ఇంత పేదవాళ్ళం ఎందుకు? అప్పుడు తల్లి అంది, చూడు బాబు, నువ్వు కంగారు పడకు, దేవుడు అన్నిటినీ సర్ది చెప్పేస్తాడు. అప్పుడు దీపక్ అన్నాడు, అమ్మా, నేను ఇంత పిల్లగా ఉన్నానంటే అందరు పిల్లలు నన్ను ఏడిపిస్తున్నారు. అందుకు తల్లి అంది, నువ్వు ఏమీ తినవు, అందుకే బాగా తింటూ ఉండు, అప్పుడు నువ్వు కూడా ఆరోగ్యంగా అవుతావు. కొంతకాలం తర్వాత దీపక్ తన తల్లితో పాటు అడవిలోకి అరటిపళ్ళు కోయడానికి వెళ్తాడు. దీపక్ తల్లి చూసింది ఒక అరటి చెట్టు ఎన్నో అరటిపళ్ల భారంతో వంగిపోయింది. ఆమె తనతో తెచ్చిన తాడు ఒక చివరని అరటి చెట్టుకి కట్టింది. రెండో చివరని ఇంకో వృక్షానికి కట్టి దానికి ఆసరానిచ్చింది. దాని వేళ్ల దగ్గర మట్టిని పోసి దానికి బలాన్ని ఇచ్చింది. ఆ అరటి చెట్టు పక్కన ఉన్న కాలువని శుభ్రం చేసింది. దాంతో నీళ్లు వేళ్లదాకా సరిగ్గా వెళ్ళగలవని. అకస్మాత్తుగా అరటి చెట్టు నుంచి ఓ గొంతొచ్చింది. అమ్మా, నువ్వు నాకు ఎంతో సేవ చేశావు. నువ్వు ఎంతో మంచి మనసున్న, శ్రమపడే, నిజాయితీ గల అమ్మవి. నేను నీకు నావి ఈ 2 మహిమాన్విత అరటిపళ్ళనిస్తాను. అప్పుడు దీపక్ అన్నాడు, మహిమాన్విత అరటిపళ్ళ, భలే. నా దగ్గర 2 మహిమాన్విత ఇంకా మెరిసే అరటిపళ్ళున్నాయి. ఒక బంగారం అరటిపండు మిమ్మల్ని ధనధాన్యాలతో గొప్పవాళ్ళని చేస్తుంది. ఇక రెండవది బలాన్నిచ్చే అరటిపండు, అది దీపక్ని బలవంతుణ్ణి చేస్తుంది. మిగిలిన అన్ని అరటిపళ్ళు నువ్వు నీ వ్యాపారానికై తీసుకెళ్ళు. దీపక్ వాళ్ళమ్మ 2 అరటిపళ్ళని కోసింది. ఆమె పసుపు అరటిపండుని దీపక్కి తినిపించగానే ఒక మహిమ జరిగింది. దీపక్ సుష్టిగా పుష్టిగా బలవంతుడయ్యాడు. దీపక్ లావవడం చూసి అతని తల్లి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ తల్లి కొడుకులిద్దరూ అన్ని అరటిపళ్ళని ఎంతో సంతోషంగా ఇంటికి తీసుకెళ్లారు. దీపక్ వాళ్ళమ్మ అలా ఆ బంగారం అరటిపండుని బాక్సులో పెట్టగానే ఆ పెట్టి బంగారం, వెండి ఇంకా రూపాయలతో నిండిపోయింది. ఇది చూసి ఇద్దరి ఆనందానికి హద్దే లేదు. ఇప్పుడు వాళ్ల పెదరికం చూమంతరైపోయింది. ఆ రెండవ రోజు దీపక్ ఆటల మైదానానికి వచ్చినప్పుడు దృఢంగా బలంగా ఉన్న దీపక్ని చూసి అందరూ దిగ్భ్రాంతి చెందారు. పిల్లలంతా అతనితో ఆడుకోవాలనుకున్నారు. అప్పుడో పిల్లాడన్నాడు, రా దీపక్, మాతో కలిసి ఆడుకో. మనం దీపక్ని మన టీం కెప్టెన్ చేద్దాం. ఇది విని దీపక్ ఎంతో సంతోషించాడు. అలా వాళ్లతో ఆడుకోసాగాడు. దీపక్ వాళ్ళమ్మ కొత్త కొత్త బట్టలు కొంది. ఇంటి కోసం బోలెడు సామాన్లు తెచ్చింది. వాళ్ల పొరుగావిడ ఇదంతా చూసి ఈర్ష్యతో మండిపోసాగింది. ఆమెకి మహిమాన్విత అరటిపండు గురించి తెలిసింది. ఆమె వెంటనే ఆ అరటి చెట్టు దగ్గరికి వెళ్ళింది. అత్యాశ పొరుగావిడ ఎన్నో అరటిపళ్ళని కోసింది. ఆమెకి ఒక బంగారం అరటిపండు కనిపించింది. అది ఎంతో ఎత్తుగా ఉంది. అత్యాశ పొరుగావిడ ఆ చెట్టుని వేళ్లతో పాటు కొట్టేసింది. ఆమె వెంటనే ఆ మహిమాన్విత అరటిపండుని కోసింది. కానీ ఇదేంటి, కోసిన తర్వాత అరటిపండు సాధారణ అరటిపండు అయిపోయింది. ఇది చూసి విమల మొహం అయితే ముడుచుకుపోయింది. నువ్వు అత్యాశ మహిళవి, అందుకే నీకీ బంగారం అరటిపండు దొరకలేదు. నీ మనసులో ఇతరుల పట్ల దయా, ప్రేమ లేవు. అందుకే ఫలితం ఇలాగే జరగాల్సి ఉంది. అలా ఆమె ఇంటికి తిరిగొచ్చింది. ఆమె అత్యాశకి శిక్ష ఆమెకి లభించింది. ఇంకా దీపక్ వాళ్ళ అమ్మకి కష్టము, పరోపకారం ఇంకా నిజాయితీలకి మంచి బహుమతి లభించింది. వాళ్ల పొరుగావిడ మాత్రం ఆమె అత్యాశ కారణంగా ఆ బహుమతి నుంచి వంచితురాలయ్యింది. మరి పిల్లలు, మనం ఎప్పుడూ అత్యాశకి పోకూడదు. ఇంకా ఇతరులకి సాయం ఇంకా సేవ చేస్తూ ఉండాలి.